హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మీ అందరికీ శ్రీ వ్లాగ్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. అందరిలాగానే మా ఇంట్లో కూడా భోగి ముందు రోజు రాత్రే మా మిస్సెస్ మా అమ్మాయి కలిసి ఈ విధంగా ముగ్గునైతే వేశారు. ఇంకెప్పట్లాగానే మా ఇంటి ముందు 2 చోట్లయితే భోగి మంటలు వేశారండి. ఈ భోగి మంటలను చూస్తూ ఉంటే చిన్ననాటి ఆ తీపి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తుంటాయండి. చిన్నప్పుడు భోగికి వారం రోజులు ముందుగుండానే భోగి పిడకలు పెట్టడం, ఆ పిడకల్లో కూడా తల్లి పిడకని పెద్దగా పెట్టడం, పెట్టిన పిడకలన్నింటినీ చక్కగా ఆరబెట్టుకోవటం, అలాగే ఈ విధంగా ఆరిన పిడకలన్నింటినీ ఒక దండలా తయారు చేసి భోగి రోజు తెల్లవారుజామునే లేచి అమ్మ తయారు చేసిన చేదును మింగి ఒంటికంతటికి నువ్వుల నూనె పట్టించి చక్కగా నలుగు పెట్టుకుని వేడి నీళ్లతో స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఈ భోగి పిడకల దండను తీసుకొని వెళ్లి భోగి మంటల్లో వేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోకుండా భోగి బుట్టు అందరి కోసం తీసుకుని వచ్చేవాళ్ళం. ఆ సరదాలు, ఆ సందడ్లు మళ్ళీ తిరిగి వస్తాయా చెప్పండి? మీలో ఎవరెవరికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే సంక్రాంతి అనగానే ఇంకో విషయం అందరికీ గుర్తొచ్చేది పిండి వంటలు. ఇదిగోండి, మా ఇంట్లో కూడా భోగి రోజు రాత్రే ఈ విధంగా బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకుని రోజంతా తడిపిన బియ్యాన్ని ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసి కాస్త చెమ్మారిన తర్వాత ఒక క్యాన్ లో పోసుకొని మరపట్టించడానికి అయితే తీసుకుని వెళ్ళాను. ఎందుకు ఇలా చేస్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను కదండి. అరిసెలండి, అరిసెలు. ఇక్కడ చూసారా, మా మిసెస్ మా పాప కలిసి భోగి రోజు రాత్రి ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేసేసారు. ఈ ముగ్గేమో కానీ రాత్రి 12 గంటల వరకు అయితే ముగ్గు వేశారండి. చూసారా, పక్కనే ఫోన్ పెట్టుకొని ఫోన్లో సర్చ్ చేసి మరీ వేశారండి. ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కానండి, వెనకటి రోజుల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు వీధుల్లో ఎవరు గుమ్మం దగ్గర ఎలాంటి ముగ్గు వేశారు, ఏ ముగ్గు బాగుంది అన్నట్టుగా చూసేవారు. అలాగే సంక్రాంతి రోజుల్లో ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తే వీధిలో ఉన్న ఆడపిల్లలంతా చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు అనుకోండి. ఎట్టకేలకి నైట్ 12 వరకు ముగ్గునైతే కంప్లీట్ చేసేసుకున్నారు. అయితే సంక్రాంతి రోజు మా ఇంట్లో అందరం ఉదయానికే లేచి స్నానాలు అయితే కానిచ్చాం. అలాగే మా నాన్నగారు నిత్య పూజా మండపంలో అయితే దీపారాధన కూడా చేసేసుకున్నారు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్య పూజా మండపాన్ని నిండుగా పూలతో అలంకరించి దీపారాధన చేసుకున్నట్లయితే పూజా మండపం చూడటానికి కలకల్లాడుతూ మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకోండి. అంతే కదా ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇక్కడ మా మిసెస్ వచ్చేసరికి తులసి కోటకు అంతటికి పసుపు రాసి ముగ్గులతో చక్కగా అలంకరించుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజున వారి ఇంట్లో ఆనవాయితీ ప్రకారంగా వివిధ రకాల వంటలను అయితే చేస్తారు కదా. అలాగే మా ఇంట్లో కూడా కొన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి. అందుకే మా మిసెస్ వంట పనిలో అయితే బిజీ అయిపోయారు. అలాగే ఈ సంక్రాంతికి మా ఇంట్లో స్పెషల్ బెల్లం అప్పాలు. అందుకే ఈ బెల్లం అప్పాల కోసం ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా మిస్సెస్ నేను బెల్లం అప్పాల కోసం పిండి రేయటానికి కుస్తీ పడుతున్నాం. అరిసెలు చేసేటప్పుడైనా ఈ అప్పాలు చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పాకం కొంచెం తేడాగా వచ్చినా సరే అంతా గోల్మాల్ గోవిందం అయిపోద్ది. మొత్తానికైతే మేమిద్దరం కలిసి అప్పాల పిండిని తయారు చేసుకుని అప్పాలు అయితే వేసేసాం. ఇంట్లో వాళ్ళదంతా ఒక హడావుడైతే మా అమ్మాయిదేమో ఈ హడావుడి, అంటే ఈ ముస్తాబు హడావుడండి. అంతే కదండి, పండుగంటే ఇంట్లో ఆడపిల్లలంతా కొత్త బట్టలు, నగలు, ఈ హడావుడంతా అంతా కామనే కదండి. మొత్తానికి పండుగ వంటలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మా మిస్సెస్ ముందుగా తులసి కొట్లు దీపారాధన అయితే చేసుకున్నారు. లోపల మా అమ్మ వచ్చేసరికి ఈ విధంగా ముగ్గులు వేసి బట్టలన్నీ పేర్చి రెడీ చేశారు. తర్వాత మా నాన్నగారు పెద్దలకి వడ్డించడం అయితే మొదలు పెట్టేశారు. మొత్తానికి వడ్డించడం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసుకున్నారు. ఇంక పెద్దలకి ఈ విధంగా నీళ్ళధారను విడిచిపెట్టి దండం అయితే పెట్టుకున్నారు. ఈ విధంగా మా నాన్నగారు పూజ చేసుకున్న తర్వాత మా మదర్ కూడా పూజ చేసుకున్నారు. ఇంక వీళ్ళిద్దరూ పూజ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరం కూడా దండం పెట్టుకున్నాం. ఇంకా ఈ విధంగా అందరం దండం పెట్టుకున్న తర్వాత అందరం కలిసి గుడికి అయితే వచ్చేసాము. గుళ్ళో ఆడవాళ్ళందరూ కలిసి ఈ విధంగా దీపాలు వెలిగించిన తర్వాత అన్ని గుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం.
ఇక్కడ ఆడవాళ్ళంతా కలిసి శివాలయంలో దర్శనం చేసుకుని అర్చన చేయించుకున్నంత లోపల మా బాబాయిలు అలాగే మా ఫాదరు అందరూ కలిసి భక్తుల గారికి స్వయంపాక దానం అలాగే వస్త్రదానం కూడా ఇచ్చేశారు. ఇంకా ఈ విధంగా స్వయంపాక దానం ఇచ్చేసిన తర్వాత అందరం కలిసి అన్ని గుళ్ళల్లో దర్శనం అయితే చేసుకున్నాం. ब्रह्मणो वेदाम् अमृतेनां कृपां कुरीं तस्मै ब्रह्म च आयुष्कीर्तिं प्रजान्दतुः धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः वरसिद्धिविनायका कृपाकटाक्ष सिद्धिरस्तु तदास्तु अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं తదాస్తు. ఇంకా అన్ని గుళ్ళల్లో దర్శనాలు చేసుకున్న తర్వాత ముత్తైదువులకి తాంబూలాలు కూడా ఇచ్చేసుకున్నారు. ఇంకా చివరిగా సాయిబాబా గుడికి కూడా వచ్చేసి సాయిబాబాని కూడా దర్శించుకున్నాం. ఇంకా ఈ విధంగా గుడిలో పూజలు చేసుకుని దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం. ఇంకా అప్పటికే చాలా లేట్ అవటంతో అందరూ చాలా ఆకలి మీద ఉన్నారనుకోండి. అయితే పండగ పూట అన్ని కర్రీస్ తో పాటు ఒక బజ్జీ ఉంటే బాగుంటుంది అనిపించిందండి. అందుకోసమే నేను అట్టికా బజ్జీని అయితే ప్రిపేర్ చేశాను. ఆ రోజు అయితే అట్టికా బజ్జీలు అండి చాలా బాగా కుదిరాయి అనుకోండి. ఇంకా చెప్పాను కదండి, అందరూ ఆకలితో ఉండటం మూలన అందరూ చకచకా తృప్తిగా భోజనం చేశారు. ఇంక ఈ విధంగా సరదాగా మేమంతా భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాం. అదే విధంగా ఈ పండక్కి మా ఇంటికి వచ్చిన కొత్త గెస్టులు వీరేనండి. ఒకరు వచ్చేసరికి చెల్లెలు గారి పాప, ఇంకొకరు తమ్ముడు వాళ్ళ పాప. ఇంకా ఈ విధంగా మధ్యాహ్నం భోజనాలు చేసి అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన తర్వాత ఇదిగోండి అందరం కలిసి పానీపూరి తినడానికి అయితే బయటకు వచ్చేసాం. ఈ విధంగా సరదాగా అందరం కజిన్స్ కలిసి పానీపూరి తింటుంటేనండి భలే థ్రిల్లింగ్ అనిపించింది అనుకోండి. ఈ బిజీ లైఫ్ లో అందరం కలవటం అన్నది చాలా అరుదైపోయిందండి. కాబట్టి ఈ విధంగా అందరూ పండగ రోజుల్లో కలిసినప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేసాం అనుకోండి, మెమొరబుల్ గా ఉంటుంది. ఇంకా పానీపూరి తిన్నాక అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ అయితే బయలుదేరిపోయాం. అయితే ఇలా వాకింగ్ చేస్తున్నప్పుడు మా అందరి కళ్ళకి ఒక ఇంపైన దృశ్యం అయితే కనిపించిందండి. అదేంటో మీరే చూసేసేయండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఇద్దరు బాబాయిలు కలిసి వాకింగ్ చేస్తూ సీరియస్ డిస్కషన్ లో మునిగిపోయి ఒకరి మీద ఒకరు చేసుకొని ఈ విధంగా నడవడం చూస్తుంటే మాకందరికి ఎంతో హ్యాపీగా అనిపించింది అనుకోండి. ఈ విధంగా ప్రేమ ఆప్యాయులతో అన్నదమ్ములు ఉండటం ఈ రోజుల్లో అరుదు కదండి. కానీ మా ఇంట్లో ఇంకా ఈ విధంగా ఉండటం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ మా కంటపడడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకే ఈ హ్యాపీ మూమెంట్ ని మీ అందరితో షేర్ చేసుకోవడానికే వెంటనే వీడియో అయితే తీసుకున్నాను. మొత్తానికి ఈ విధంగా సరదాగా మా ఇంట్లో సంక్రాంతి పండుగనైతే జరుపుకున్నాం. అంతే, ఇవాల్టి సిరి వ్లాగ్స్ ఇంతే. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.